పులిహోర చేసుకుందాం ఈరోజు. రైస్ ఉడకబెట్టిన తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లగా చేసుకుందాం. నేను ముందు రోజు చింతపులుసు కలుపుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. అందులో పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి మంచిగా కాగబెట్టి పెట్టుకుంటాననమాట స్టోర్ ఎప్పుడు కూడా. ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక అందులో తాలింపు గింజలు, పల్లీలు వేద్దాం. ఆ పల్లీలు, తాలింపు గింజలన్నీ వేగినాక అందులో వచ్చేసి మనం పచ్చిమిర్చి అయితే యాడ్ చేద్దాం. నా దగ్గర ఎండుమిర్చి లేదు, అందుకే నేను వేయలేదు. సో పచ్చిమిర్చి శుభ్రంగా వేగినాక కరివేపాకు అయితే వేసుకుందాం. మెయిన్ ఇంగ్రీడియంట్ పులిహోరకి కరివేపాకు. ఆ తర్వాత వచ్చేసి మనకి తాలింపు బాగా ఫ్రై అయినాక అన్నంలో వేసుకొని కలుపుకోవడమే. ముందే పులుసుతో అన్నం కలిపి పెట్టుకున్నాం కదా, నేను ఆ పులుసులోనే పసుపు, ఉప్పు 2 వేసాను కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా పసుపు కానీ ఉప్పు కానీ యాడ్ చేయట్లేదు అన్నమాట. పులిహోర అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మనం ఆవాల పొడి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం లైట్గా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. పులిహోర చాలా బాగా కలర్ ఉంది. లైటింగ్కి మీకు కొంచెం పేల్ కలర్లో కనిపిస్తుంది.